మోకాలి చిప్పను వేరే ఏ దానితో రీప్లేస్ చేయకండి. పీఆర్పీ పద్ధతితో సర్జరీ లేకుండా మీ మోకాళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారాన్ని పొందండి. ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇక్కడ మీ నొప్పులు శాశ్వతం కావు. మోకాల నొప్పులతో బాధపడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు పెయిన్ తగ్గడం లేదా? అయితే చిన్న సూదితో ఎటువంటి ఆపరేషన్ లేకుండా మీ పెయిన్స్ అన్నిటికీ కూడా ఇక్కడ ఉపశమనం లభిస్తోంది. సో నేను ఇప్పుడైతే ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాను. ఇక్కడ పిఆర్పి పద్ధతిలో ఎటువంటి ఆపరేషన్ లేకుండా చిన్న సూదితో శరీరంలో ఉన్న మోకాల నొప్పులకి ఏ ప్రాబ్లం అయినా కూడా షోల్డర్ పెయిన్, నీ పెయిన్, ఎటువంటి పెయిన్ అయినా కూడా ఇక్కడ తగ్గిస్తామని చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడ ఒక డాక్టర్ మినాల్ చంద్ర ఉన్నారు, కో-ఫౌండర్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మినాల్ చంద్ర ఉన్నారు. సో ఇక్కడ పిఆర్పి పద్ధతిలో వీళ్ళిచ్చే ట్రీట్మెంట్స్ ఏంటో ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అంటున్నారు, ఇక్కడ పిఆర్పి పద్ధతిలోని మొత్తం ట్రీట్మెంట్ జరుగుతుంది అంటున్నారు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా చిన్న స్థితితో మొత్తం పెయిన్స్ తీసేస్తూ ఉంటున్నారు. అసలు ఏంటి పిఆర్పి పద్ధతి వస్తే దానికన్నా ముందు అసలు జనరల్గా కూడా పెయిన్స్ వస్తుంటాయి. అసలు మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి? ఏ ఏజ్లో ఇది స్టార్ట్ అవుతుంది? సో ఈ మోకాల నొప్పికి చాలా మంది రీజన్స్ ఉన్నాయి. బట్ ఇది లైక్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, స్పోర్ట్స్ ఇంజరీస్, లిగమెంట్ ఇంజరీస్. కానీ మెయిన్ రీజన్ ఆస్టియో ఆర్థరైటిస్. సో ఆస్టియో ఆర్థరైటిస్ మీనింగ్ ఏంటి? గుజ్జు అరిగిపోవడం. యూజువల్గా 40 వయసు తర్వాత గుజ్జు అరిగి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. యూజువలీ కొద్దిమంది పేషెంట్స్కి వెంటనే సిమ్టమ్స్ తెలుస్తుంది, కొద్దిమంది పేషెంట్స్కి 10 years 15 years తర్వాత నొప్పి స్టార్ట్ అవుతుంది. సో మా క్లినిక్ ఈ స్పెషాలిటీ రీజనరేటివ్ థెరపీ. సో అరిగిపోయిన గుజ్జుకి పెంచాలి. సో గుజ్జు పెంచడానికి రీజనరేటివ్ థెరపీ ద్వారా మా క్లినిక్కి స్పెషాలిటీ. రైట్. అంటే డాక్టర్, అంటే మీ దగ్గరికి అంటే ఎంత ఏజ్ గ్రూప్ పీపుల్ వస్తూ ఉంటారు? జనరల్గా ఇక్కడ పిఆర్పి ట్రీట్మెంట్ అంటున్నారు. జనరల్గా మనం ఏంటంటే పిఆర్పి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో విన్నాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం అంటే మోకాల నొప్పులకి, నీ జాయింట్ పెయిన్స్కి ఇవ్వడం. అసలు ఏంటి పిఆర్పి ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి? మీ ప్రొసీజర్ ఏంటి ఇక్కడ? సో వచ్చిన పేషెంట్స్కి ఫస్ట్ నొప్పికి రీజన్ ఐడెంటిఫై చేయాలి. సో ఇది కోసం మా దగ్గర ఒక స్పెషల్ స్కానింగ్ ఉంది. ఈ స్కానింగ్ మిషన్లో మొత్తం మోకాల్కి స్కాన్ చేసిన తర్వాత ఏ ప్లేస్లో గుజ్జు అరిగింది, ఎంత అరిగింది మెజర్ చేస్తాము. తర్వాత లిగమెంట్లో ఎంత ప్రాబ్లం ఉందా, కొద్దిమంది పేషెంట్స్కి లోపల నీరు ఉంది, కొద్దిమంది పేషెంట్స్కి వెనక సైడ్ బేక్ అసిస్ట్ ఉంది. సో మొత్తం ఎంత డ్యామేజ్ ఉందా లేదా ఇది మా స్కానింగ్లో తెలుస్తాయి. ఇది ఐడెంటిఫికేషన్ తర్వాత ఒక స్పెసిఫిక్ ప్రోటోకాల్, ప్రతి పేషెంట్కి వేరే ప్రోటోకాల్ ప్రిపేర్ చేస్తాము. కానీ ఇది డిజీజ్ ఒకటే, ఆస్టియో ఆర్థరైటిస్, బట్ వేరే పేషెంట్స్కి వేరే వేరే సిమ్టమ్స్ ఉంది కదా. సో వన్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రతి పేషెంట్స్కి సూట్ అవ్వదు. సో ఇది కోసం స్పెషల్ ప్రోటోకాల్, ప్రతి పేషెంట్కి ప్రోటోకాల్ ప్రిపేర్ చేస్తాము. స్కానింగ్ తర్వాత గుజ్జు అరగంది, లిగమెంట్లో ప్రాబ్లం ఉంటే రీజనరేటివ్ థెరపీ, పేషెంట్కి బ్లడ్ ద్వారా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ప్రతి మనిషికి బ్లడ్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్లేట్లెట్స్, ఒక సెల్స్ ఉంది, ప్లేట్లెట్స్లో లోపల ఉంది. సో వాట్ వీ డూ, కొంచెం బ్లడ్ తీసుకొని స్పెషల్ మెషిన్లో ప్రాసెస్ చేస్తాము. తర్వాత కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్రిపేర్ చేస్తాము. తర్వాత ఆపరేషన్ థియేటర్లో ఒక స్పెషల్ మెషిన్లో చూస్తూ కరెక్ట్ ప్లేస్లో, ఏ ప్లేస్లో గుజ్జు అరిగింది, ఏ ప్లేస్లో డ్యామేజ్ ఉందో ఒక చిన్న నీడిల్ ద్వారా ఈ ప్రిపేర్డ్ పిఆర్పికి పంపిస్తాము. స్లో గుజ్జు ఇంక్రీజ్ అవుతుంది, లిగమెంట్లో హీలింగ్ అవుతుంది. సో ఇది మొత్తం హీలింగ్ కోసం కొంచెం టైం పడుతుంది. లైక్ కొద్దిమంది పేషెంట్స్కి 1 to 2 months టైం పడుతుంది, కొద్దిమంది పేషెంట్స్కి ఇమీడియట్గా మంచి రిజల్ట్స్ తెలుస్తుంది. కానీ మొత్తం హీలింగ్ కోసం 2 to 3 months టైం పడుతుంది. అంటే డాక్టర్, లైఫ్ టైం డిసీజెస్ లైక్ షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి అంటే ఈ ట్రీట్మెంట్ పనిచేస్తుందా? వాళ్ళకి ఎలాగ ఇక్కడ ట్రీట్ చేస్తారు? ఈ ట్రీట్మెంట్ చాలా సేఫ్ ట్రీట్మెంట్. మొత్తం ట్రీట్మెంట్ పేషెంట్ బ్లడ్ ద్వారా ఉంది. సో పేషెంట్స్ విత్ మెడికల్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, షుగర్, కిడ్నీ ప్రాబ్లమ్, హార్ట్ ప్రాబ్లమ్కి సంబంధం అస్సలు లేదు. దిస్ ట్రీట్మెంట్ ఈస్ సేఫ్ ఇన్ ఆల్ దీస్ పేషెంట్స్. ఈ ట్రీట్మెంట్కి ఈ మెడికల్ కండిషన్స్కి ఎఫెక్ట్ ఏం ఉండదు. తర్వాత ఈ మెడికల్ కండిషన్స్కి కూడా మా ట్రీట్మెంట్కి సంబంధం అస్సలు లేదు. సో అంటే రీజనరేషన్ థెరపీ అని అంటున్నారు. అంటే జనరల్గా అంటే ఇప్పుడు మీరు ఇప్పటి వరకు 10,000 మంది పేషెంట్స్ కూడా ట్రీట్ చేశామని చెప్తున్నారు.
అంటే నార్మల్గా ఈ ప్రొసీజర్ అంటే ఎలా స్టార్ట్ అవుతుంది? సో ఈ ప్రొసీజర్ డే కేర్ ప్రొసీజర్ టైప్ చేస్తాం. సో పేషెంట్ ఫస్ట్ మా దగ్గర ఇది కన్సల్టేషన్ కోసం వస్తున్న తర్వాత స్కానింగ్లో ఐడెంటిఫై చేసిన తర్వాత వి టెల్ దెమ్ ద ప్రోటోకాల్, వెంటనే వీ కెన్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. ఇది వీ డోంట్ నీడ్ ఎనీ అదర్ ఇన్వెస్టిగేషన్స్, నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో వీ డిసైడ్ అండ్ దెన్ వీ టెల్ ద పేషెంట్, ఇఫ్ పేషెంట్ అగ్రీస్ ఇమీడియట్లీ వీ టేక్ ద పేషెంట్స్ బ్లడ్, process it, inject it. మొత్తం processing and injection కోసం it takes around 1 hour. 1 hour తర్వాత 15-20 minutes అబ్జర్వేషన్లో పేషెంట్స్ ఉన్నాయి. ఇది తర్వాత డిశ్చార్జ్ చేద్దాం. పేషెంట్స్ నార్మల్గా పని స్టార్ట్ సేమ్ డే నుంచి హీ కెన్ స్టార్ట్ హిస్ వర్క్. అంటే నార్మల్గా అంటే ట్రీట్మెంట్ జరిగినప్పుడు అంటే తీసుకుంటున్నప్పుడు అంటే ఫుడ్ పరంగా ఎలాంటి ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవచ్చా? అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో ఈ ఫుడ్కి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. ఓన్లీ థింగ్ ఇస్ కొద్దిమంది పేషెంట్స్కి వెయిట్ ఎక్కువ ఉంటే వీ ఆస్ దెమ్ టు డూ లిటిల్ డైటరీ రిస్ట్రిక్షన్ సో దట్ వెయిట్ కమ్స్ డౌన్. అదర్వైజ్ ఏ ఫుడ్కి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. అంటే ఈ ప్రొసీజర్ స్టార్ట్ అయినప్పుడు ముందుగా మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు కదా, అంటే జస్ట్ 15 minutes ఎంత అరౌండ్ టైం పట్టొచ్చు మొత్తం ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి? మొత్తం అడ్మిషన్ టు డిశ్చార్జ్కి అరౌండ్ 1.5 hours టైం పడుతుంది అంతే. బికాస్ ప్రాసెసింగ్ కోసం 40-45 minutes టైం పడుతుంది. ఇంజెక్షన్ కోసం అగైన్ 15-20 minutes అంతే. దట్స్ ఆల్. తర్వాత పేషెంట్స్ కెన్ గో బ్యాక్ హోమ్ అండ్ డూ హిస్ నార్మల్ లైఫ్ యాక్టివిటీ. కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉన్నాయి, కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఉన్నాయి, చెప్తాను పేషెంట్కి ఇది రిలీజియస్గా ఫాలో చేయాలి. అంటే నార్మల్గా వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ జరిగాక అంటే ఫాలోఅప్స్ ఎలా ఉంటాయి డాక్టర్? అంటే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఒక సిట్టింగ్స్కి తర్వాత అంటే ఎన్ని సిట్టింగ్స్ వరకు రావచ్చు పేషెంట్స్? నెక్స్ట్ సిట్టింగ్ అంటే ఎలా ఫాలోఅప్ జరుగుతూ ఉంటుంది మీ దగ్గర? సో కొద్దిమంది పేషెంట్స్కి 2 or 3 సిట్టింగ్స్కి రిక్వైర్మెంట్ ఉంది, కొద్దిమంది పేషెంట్స్కి 1 సిట్టింగ్లో సరిపోతూ ఉంది. సో డిపెండింగ్ అపాన్ ఎంత డ్యామేజ్ ఉందో నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ డిసైడ్ చేస్తాము. సో ఎవ్రీ సిట్టింగ్కి గ్యాప్ 7 to 15 days ఉండాలి. ఇఫ్ 7 to 15 days గ్యాప్లో సిట్టింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత అగైన్ పేషెంట్కి ఫాలో అప్ ఉండాలి. 2 months తర్వాత రివ్యూ కోసం రావాలి. సో మళ్ళీ స్కాన్లో చూస్తాను గుజ్జు ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా చూస్తాను. దాన్ని బట్టి ఇది రీహాబ్ అండ్ వేరే పని స్టార్ట్ చేస్తాను. ఒకసారి ప్రొసీజర్ తీసుకుంటారు కదా, అంటే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాక 15-20 minutes అంతే. సో అది అయిపోయాక నార్మల్గానే నార్మల్గా వెళ్ళొచ్చు. ఓకే, అంటే ఎటువంటి ఏ ఒక ప్రాబ్లం ఏముండదు. రైట్. అంటే డాక్టర్ అంటే ఇప్పటి వరకు సౌత్ ఇండియాలోనే ఇక్కడ ఈ బ్రాంచెస్ స్టార్ట్ చేశారు. ఇప్పటికి 10,000 మంది పేషెంట్స్కి మీరు ట్రీట్ చేయడం జరిగింది. సో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అసలు ఫస్ట్ ఇది స్టార్ట్ చేయడానికి మీకు మెయిన్ థాట్ ఎట్లా వచ్చింది? సో చాలామంది పేషెంట్స్కి నీ పెయిన్ ఉంది. నీ పెయిన్ ఈజ్ సంథింగ్, ఇట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ కదా. సో ప్రతి హౌస్లో 2-3 పేషెంట్స్కి ఇది నొప్పి తెలుస్తుంది. సో యూజువల్గా ఇనీషియల్ స్టేజెస్లో ఫిజియోథెరపీ ద్వారా అండ్ మెడిసిన్స్ ద్వారా మేనేజ్ చేస్తారు. తర్వాత 3rd స్టేజ్లో 4th స్టేజ్లో సర్జరీ గురించి దే హ్యావ్ టు డిసైడ్. బట్ పేషెంట్స్కి సఫరింగ్ ఉంది కదా. సో వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ పిఆర్పి ట్రీట్మెంట్ కన్సిడరింగ్ నాట్ ఆల్ పేషెంట్స్ వాంట్ సర్జరీ అండ్ నాట్ ఆల్ పేషెంట్స్ ఆర్ కంఫర్టబుల్ విత్ సర్జరీ. సో ఈ తర్వాత ఆఫ్టర్ డూయింగ్ 10,000-15,000 cases we realized that this is as good as surgery. సో ఈ ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్ అరౌండ్ 85-90% ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, కాంప్లికేషన్స్ ఏమీ ఉండదు అండ్ బెడ్ రెస్ట్ అవసరం లేదు. పేషెంట్ కెన్ డూ ఆల్ దేర్ యాక్టివిటీస్ యాజ్ ఇట్ ఈస్. సో ఇది చాలా సేఫ్ ప్రొసీజర్ అండ్ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది. వీళ్ళ దగ్గర ఉన్న ట్రీట్మెంట్ ఏంటి అంటే మోకాళ్ళ నొప్పులకి సంబంధించి ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు ఇక్కడ సోనోసైట్ అల్ట్రాసౌండ్ పిఎక్స్ మిషన్ ద్వారా మోకాళ్ళ నొప్పులకి వీళ్ళు ఈ మిషన్ ద్వారా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. మేడం ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒక్కసారి అంటే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, నార్మల్గా అంటే లిగ్మెంటేషన్ పెయిన్ కుంటే అంటే ఎలా అరుగుతుంది ఏంటి అంటే అది రెడ్ కలర్లో కనిపించేది గుజ్జునా? అవును, ఇది గుజ్జు ఉంది కదా. సో ఇది డ్యామేజ్డ్ ఏరియా. సో ఇప్పుడు ఇది ఈ మోడల్ ప్రకారం ఇది ఇనీషియల్ స్టేజెస్కి డ్యామేజ్ ఉంది. ఓకే, లేటర్గా హైయర్ స్టేజెస్లో ఇది బోన్ కూడా ఇర్రెగ్యులర్ సర్ఫేస్ అవుతుంది, తర్వాత లిగమెంట్స్లో డ్యామేజ్ తెలుస్తుంది. సో స్టేజ్ వైజ్ సిమ్టమ్స్ తెలుస్తుంది పేషెంట్స్కి. సో స్టేజ్ వైజ్ అంటున్నారు అంటే నార్మల్గా ఏజ్ అంటే ఎంత అంటే కొంతమందికి జనరల్గా చిన్న ఏజ్లో కూడా కొన్ని మోకాళ్ళ నొప్పులు ఈ జనరేషన్ పీపుల్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి వాళ్ళ ఏజ్ అంటే ఎంతవరకు మీరు ఐడెంటిఫై చేశారు?
సో యూజువల్గా మా దగ్గర పేషెంట్స్కి ఏజ్ అరౌండ్ 45 to 50 ఇయర్స్ వయసు వాళ్ళు ఉన్నాయి. ఓకే, పెద్దవాళ్ళు లైక్ 70-75 వరకు కూడా ఉన్నాయి. బట్ యంగ్ ఫీమేల్స్, హౌస్ వైఫ్స్, టీచర్స్, ఈ పేషెంట్స్కి చాలా వర్క్లో ఇష్టం ఎక్కువ ఉంది. సో కంటిన్యూస్గా ఇంట్లో పని చేసిన తర్వాత, స్కూల్లో స్టాండింగ్లో పని చేసిన తర్వాత గుజ్జులో చాలా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది తొందరగా. సో ఇప్పుడు ఈ రీసెంట్ ఇయర్స్లో 40-45 ఇయర్స్ ఫీమేల్స్కి చాలా పేషెంట్స్ ఉన్నాయి నా దగ్గర. రైట్, అంటే డాక్టర్ నార్మల్గా మీరు 30-40 ఇయర్స్ 50 అలా యంగ్స్టర్స్ అయితే మీరు చేస్తున్నారు, కానీ అరౌండ్ 60 ఇయర్స్ దాటిన పీపుల్కి అంటే ఎలా, ఎంతవరకు రికవరీ పర్సంటేజ్ అనేది ఎలా ఉంటుంది వాళ్ళు? ఈ ట్రీట్మెంట్కి ఏజ్కి సంబంధం లేదు. ఓకే, 40 ఇయర్స్కి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది, 50 ఇయర్స్ కూడా వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది, 70, 75, 80, 85 ఇయర్స్ వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఈ ఏజ్లో రిలేటెడ్ లేదు, ఇది బాడీలో కెపాసిటీ ఉంది. బాడీలో ప్రతి మనిషికి బాడీలో గ్రోత్ ఫ్యాక్టర్స్, రీజనరేషన్కి కెపాసిటీ ఉంది. ఈ కెపాసిటీలో డిపెండ్ అవుతుంది, కానీ ఏజ్కి అండ్ సక్సెస్కి సంబంధం లేదు. మా క్లినిక్లో 50, 55, 60 వయసు వాళ్ళకి చాలా మంది సక్సెస్ ఉంది. చాలా మంది పేషెంట్స్ వీల్ చైర్లో వస్తే దే హ్యావ్ గాన్ బ్యాక్ పెయిన్ ఫ్రీ. సో పిఆర్పికి చాలా మంచిగా సక్సెస్ రేట్ ఉంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. సో ఏంటి ఇక్కడికి వచ్చే జనరల్గా ఆపరేషన్ థియేటర్లోకి ఒక పేషెంట్ రావాలని చాలా టెన్షన్తో వస్తూ ఉంటారు, కానీ ఎపియోన్లో వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అంటే నార్మల్గా ఎటువంటి పెయిన్స్ ఉన్నా కూడా వీల్ చైర్లో వచ్చినా కూడా వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్తో ఎటువంటి పెయిన్ లేకుండా నార్మల్గా వితౌట్ ఎనీ బెడ్ రెస్ట్ లేకుండా ఇక్కడ నుంచి చాలా హ్యాపీగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారని చెప్తున్నారు. సో చూద్దాం ఇక్కడ ఎటువంటి పిఆర్పిలో అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు. సో ఆపరేషన్ థియేటర్లో మనతో పాటు మేడం వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో పేషెంట్స్కి ఎలాంటి ప్రొసీజర్ అక్కడ ఇవ్వబోతున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ జరగబోతుంది, సో మేడం మాటల్లోనే ఆపరేషన్ థియేటర్లో ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. రైట్, ఇప్పుడైతే మనం ఆపరేషన్ థియేటర్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ పేషెంట్కి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నవి లైవ్లో మనకి చూపిస్తున్నారు. డాక్టర్ నవీన్ గారు మనతో పాటు ఉన్నారు. ఈయన ఈ ట్రీట్మెంట్ ఇక్కడ చేయబోతున్నారు. కర్ణాటకలో నుండి ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ చాలామంది పేషెంట్స్కి ఆయనే ట్రీట్ చేస్తున్నారు. నమస్తే నవీన్ గారు. సో కర్ణాటక నుండి ఇక్కడికి వస్తున్నారు. చాలామంది పేషెంట్స్కి మీరు ఇంతవరకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏంటి ప్రొసీజర్? ఫస్ట్ టైం అంటే పేషెంట్ మీరు లైవ్లో మీరు చూపిస్తున్నారు. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ మీజాన్ స్కానింగ్ చేస్తాము. సో దట్ ఇన్ దట్ విల్ నో ఫ్లూయిడ్ ఉందా లేదా అండ్ కార్టిలేజ్ ఎంత ఉంది. అదర్ దాన్ కార్టిలేజ్ వీ కెన్ ఆల్సో సీ ది లిగమెంట్స్, టెండాన్, అదంతా ఎట్లా ఉంది వీ కెన్ గెట్ టు నో. And after that scanning will give the PRP treatment. ఓకే, అంటే ఫస్ట్ మీరు పిఆర్పి ట్రీట్మెంట్లో ఫస్ట్ స్కాన్ చేస్తారు. ఎస్, స్కాన్ చేసి అంటే నార్మల్గా నీస్కి ఎలా ఉంది ఏంటి మొత్తం అంతా కూడా మనకి అక్కడ తెలుస్తుంది. లోపల ఎంత గుజ్జు అనేది అరిగిపోయింది ఏంటి, ఇంకా ఎంత కావాలి, ఎంత నార్మల్గా ఎంత ఉండాలి మాకు తెలుసుంటుంది. వీళ్ళు స్కాన్ చేసిన తర్వాత పేషెంట్లో ఎంత ఉంది అది తెలుస్తుంది. నార్మల్గా 1.2 to 1.5 ఉండాలి. ఓకే, అబౌవ్ 50 ఇయర్స్ అయితే 1.2 to 1.5 ఉండాలి. బట్ వీటికి యాజ్ పర్ ది ఏజ్, యాజ్ ది ఏజ్ ఇంక్రీజెస్ ది గుజ్జు తగ్గుతూ ఉంటుంది. తగ్గుతుంది. సో దెన్ ది పెయిన్ స్టార్ట్స్. టు ట్రీట్ దట్ పెయిన్ విల్ గివ్ ది పిఆర్పి ట్రీట్మెంట్. సో దట్ కార్టిలేజ్ ఇంక్రీజ్ అవుతుంది. వెన్ కార్టిలేజ్ ఇంక్రీజెస్ పెయిన్ రిడ్యూసెస్. ఎస్, అంటే మొత్తం ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి? ఫస్ట్ ఈ ప్రొసీజర్ ఇలా చూస్తూ అంటే ఇలా చేస్తున్నారు నార్మల్గా, నెక్స్ట్ ఏం చేస్తారు నార్మల్గా? ఇది అయ్యాక స్కానింగ్ అయ్యాక ఏంటి ఉంటుంది ప్రొసీజర్? అండర్ సిఆర్ మిషన్ ఉంటుంది. సిఆర్ మిషన్ అంటే అది ఇట్స్ అ లార్జ్ మిషన్. ఓకే, అండర్ దట్ సిఆర్ మిషన్ గైడెన్స్ విల్ గివ్ ది పిఆర్పి ట్రీట్మెంట్. పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ దట్ పిఆర్పి. First we'll take the blood, around 20 to 25 ml of blood will be taken. We'll put in a PR, separate kits will be there for that. Okay. We'll put in that kit and then keep in the machine. After keeping in the machine, we'll get the that అంటే ఎంత టైం అంటే ఉంచుతారు ఆ మిషన్లో? ఎంతసేపు అంటే బ్లడ్ తీసుకుంటారు కదా, అంటే ప్రాసెసింగ్కి ఎంత టైం పడుతుంది? It depends on the kit we are using. Few kits we need around total of 16 minutes. First spin and second spin rendu untundi. For first spin we keep around 7 minutes. Second spin we keep around 8 minutes.
After that second spin, the PRP will be prepared. Means PRP means platelet-rich plasma. That will be prepared. With that PRP, we'll be treating this thing, knee joint pain. సో వన్స్ ఒక్కసారి అంటే పిఆర్పి అది ట్రీట్మెంట్ అది ప్రొసీజర్ అయ్యాక అగైన్ మళ్ళీ నీస్కి దాన్ని ఇంజెక్ట్ చేస్తారా? Yeah. ఎక్కడ పెయిన్ ఉందో ఆ ప్రాబ్లం ఉన్న ఏరియాని డయాగ్నోస్ చేసి ఇక్కడ maximum ఉంటుంది కదా. So in that place only we'll give the PRP. సో ఇలా మనకి తెలుస్తుంది అనమాట, లోపల స్కాన్ చేస్తూ ఇప్పక పేషెంట్ కూడా ఆయనకు కూడా కనిపిస్తూ ఉంటుంది. యా అంటే సో screen will get to know whether the fluid is there or not. How much, if the fluid is there, how much it is. ఎస్ స్కానింగ్ అయిపోయాక ఒక జెల్తో వీళ్ళు క్లీన్ చేస్తున్నారు పేషెంట్కి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే పిఆర్పి నెక్స్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ విద్యా బండారు కూడా మనతో పాటు జాయిన్ అవబోతున్నారు. నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా చేస్తారు ఏంటి, సో లైవ్లోనే ఆవిడ చూపించబోతున్నారు. రైట్, ఈ క్లీనింగ్ ప్రొసీజర్ అయిపోయాక ఏదైతే పేషెంట్ నుంచి తీసుకున్న బ్లడ్ అయితే ఉందో దాన్ని ఒక ప్రొసీజర్లో పిఆర్పి పద్ధతిలో ఇక్కడ పేషెంట్కి వాళ్ళు చూపించడం జరుగుతోంది. సో డాక్టర్ దీన్ని విద్యా బండారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతోంది. ఇది 25 ml ఆఫ్ బ్లడ్ తీసాం పేషెంట్ నుంచి తీసినాక వీ విల్ ప్రాసెస్ చేస్తాము సెంట్రిఫ్యూజ్ మిషన్లో ప్రాసెస్ చేసినాక ట్వైస్ ప్రాసెస్ చేసినాక ద లోయర్ పార్ట్ విచ్ ఇస్ కాల్డ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఆల్సో కాల్డ్ లిక్విడ్ గోల్డ్. సో దాన్ని మేము పేషెంట్కి ఫస్ట్ కన్ఫర్మ్ చూపించాక దాని తర్వాత విల్ టేక్, సో పైనది ప్లేట్లెట్ లో ప్లాస్మా కన్నా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మనం అది ఇవ్వాలి పేషెంట్కి. సో దిస్ ఈజ్ అ ప్లాస్మా, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ప్రిపేర్డ్ ఫ్రమ్ ద బ్లడ్. సో దీన్ని మేము ఇప్పుడు జాయింట్లోకి ఇంజెక్ట్ చేస్తాం. సో పేషెంట్కి ఇప్పుడు ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ముందేనే ఎనస్థీషియా ఇస్తారు డాక్టర్ పేషెంట్కి? అవును, ఇది లోకల్ అనస్థీషియా. మత్తు ఈ మషీన్లో చూస్తూ కరెక్ట్ ప్లేస్లో ఏ ప్లేస్లో గుజ్జు అరిగితే ఇది ప్లేస్లో మత్తు ఇస్తాం. ఓకే, సో 2 కాళ్ళకి ఇంజెక్ట్ చేశాక ఈ ప్రొసీజర్ అయిపోయినట్టే మ్యామ్? ఇది మొత్తం ప్రొసీజర్ అయిపోయి ఇప్పుడు 10-15 minutes అబ్జర్వేషన్ తర్వాత పేషెంట్స్ వెళ్ళొచ్చు, నార్మల్గా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అంటే దీని తర్వాత నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ టీమ్ ఉన్నాయి కదా, ఫిజియోథెరపిస్ట్కి చిన్న ఎక్సర్సైజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఎక్సర్సైజెస్ చేయాలి. ఓకే, సో అంటే ఇప్పటి వరకు కూడా ఏ పేషెంట్కి అయితే ఇప్పుడు పిఆర్పి చేశారో సో ఆయనే మనతో పాటు ఉన్నారు. సో ఆయన ఎన్ని సిట్టింగ్స్ తీసుకున్నారు, ఎన్నో సిట్టింగ్ ఆయన అటెండ్ చేస్తున్నారు ఏంటో అడుగుదాం. సో ఎలా అనిపిస్తుందండి మీకు ఈ ట్రీట్మెంట్ అంతా? ఇంతకుముందు 2012 నుంచి నాకు స్టార్ట్ అయింది మన పెయిన్. చాలా సివియర్గా ఉండేది. అసలు రాత్రిలో పండుకుంటే మన సూదితో కూర్చుని ఉంటుంది. అసలు దీన్ని బడవలేను, లెఫ్ట్ కాలు తర్వాత ఇట్లా కూర్చోలేను. చాలా ఇబ్బందిగా ఉండేది మేడం. తర్వాత నేను ఒక దాదాపు 1 yearగా నేను ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటాను మేడం. తర్వాత మా అబ్బాయి యూఎస్లో ఉన్నాడు. ఆ అబ్బాయి రీసెర్చ్ చేసి డాడీ ఇట్లా హైదరాబాద్లో ఈ పెయిన్ హాస్పిటల్ పెట్టారు, డాక్టర్ సుధీర్ ద్వారా చాలా బాగా చూస్తున్నాడంట, అక్కడ చూపించుకో డాడీ అని చెప్పాను. దానివల్ల నేను 6 months నుంచి వెయిట్ చేసి మన లీవర్లో వచ్చాను మేడం. మే 11-12 ప్రాంతంలో. ఇప్పుడు థర్డ్ సిట్టింగ్. ఓకే, ఎలా ఉందండి మీకు ఇంప్రూవ్మెంట్ అంతా? ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మేడం వాళ్ళు చూసి యాక్చువల్గా నా ఏజ్ 58 మేడం. ఇక్కడ ఈలాగా మోకాలకి గుజ్జు అనేది 2 పాయింట్ ఉండాలంటే 0.6 ఉంది మేడం. రైట్ లెగ్కి వచ్చి కిన్నెకి 0.6 ఉంది మేడం. ఇప్పుడు ఇది దగ్గర రీచ్ అయింది మేడం. ఇది నొప్పి లేదు పెద్దగా, ఇది కొద్దిగా నొప్పి ఉంది, కానీ అప్పటికంటే ఇప్పుడు దాదాపు 90% క్యూర్ అయింది మేడం. చాలా నాకు నమ్మకం ఉంది మేడం. ఓకే, అంటే ఏంటి నార్మల్గా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు డైట్ ఏమైనా చెప్పారా మీకు? ఫుడ్ ఎలాంటి తీసుకోవాలి ఏంటి? డైట్ లిమిట్ తీసుకోమన్నారు. తర్వాత ఈవినింగ్ అయితే 7:30-8 లోపల ముగించమన్నారు డైట్ మేడం. అది ఏదైనా తినచ్చు, లిమిట్గా తినాలన్నారు మేడం. తర్వాత వాక్ చేయడం కానీ ఎక్సర్సైజ్ కొంచెం కఠినంగా ఉంటే చేయకూడదండి. క్లాస్ కంటే నేను టీచర్ మేడం, సిట్టింగ్నే చేస్తేనే బాగుంటుంది అన్నట్టు. స్టాండింగ్ కాకుండా ఎందుకంటే మోకాల పైన ఎక్కువ టచ్ చేయకూడదండి. టచ్ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతాయి, మనకి ట్రీట్మెంట్ ఫెయిలియర్ అవుతుంది. చాలా ఎంత జాగ్రత్త చూసుకుంటే అంత త్వరగా క్యూర్ అవుతుంది అన్నారు మేడం.
నేను ఇంతకుముందు 2 వీలర్ పోతున్నాను మేడం, అది నిలిపేసి 4 వీలర్తో ఒక డ్రైవర్ని పెట్టుకొని రోజు క్లాస్కి పోతున్నాను మేడం. సో మొత్తం మీకు అంటే ఎన్ని సిట్టింగ్స్లో ఇది క్యూర్ అవుతుందని చెప్పారు? 3rd సిట్టింగ్ మేడం. మళ్ళీ 2 months అబ్జర్వేషన్లో ఉండి వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఫాలో అయితే ఖచ్చితంగా అవుతుందని నాకు కూడా నమ్మకం ఉంది మేడం. ఈ సర్జరీ కంటే ఇది చాలా బెటర్ మేడం, చాలా బెటర్. సో వన్స్ వీళ్ళు ఇక్కడ ట్రీట్ చేశాక వీళ్ళ నుంచి ఫాలో అప్ ఎలా ఉంటుంది మీకు, అంటే నెక్స్ట్ టైంకి? బాగుంది మేడం, స్టాఫ్ బాగుంది, డాక్టర్ చాలా బాగా మాట్లాడుతూ చాలా బాగుంది మేడం. నేను ఇకైతే కొంతమంది చెప్తాను, మా హెచ్ఎంఐ అనింది సార్ మీరు తీసుకుంటారు కదా మీరు బాగుందంటే నేను కూడా వెళ్తాను. ఓకే, మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు మేడం, ఒక షుగర్ ఉంది కానీ అది కూడా కంట్రోల్లో ఉంది మేడం. రైట్. ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను 88 kgs ఉన్నాను మేడం. ఈ డైట్ వల్ల కరెక్ట్గా టైం తీసుకుంటాను, ఇప్పుడు 70 kgs వచ్చాను మేడం. ఇప్పుడు నార్మల్గా స్కాన్ చేస్తున్నారు కదా, అంటే ఈ ఫ్లూయిడ్ ఏంటి, ఫ్లూయిడ్ ఇలా మొత్తం అంతా నీకి రాశారు కదా? ఇది జెల్లీ, అల్ట్రాసౌండ్ జెల్ పెడితే మాకు ఐ విల్ బీ గెట్ దట్ ఎయిర్ అల్ట్రాసౌండ్ దిస్ ప్రోబ్ అండ్ ఎయిర్ ఇంటర్ఫేస్ ఉండకూడదు. ఆ ఎయిర్ ఇంటర్ఫేస్ వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్, సో వీ విల్ పుట్ ది జెల్. ఓకే, అంటే ఎంత టైం, అంటే ఈ జెల్ని ఎంతసేపు అలా అప్లై చేస్తూ ఉండాలి? మీన్స్ whenever we will be doing the scan, till we are doing the scan we have to apply this gel. Freeze. Chapandi sir. This is the soft tissue, all this is the soft tissue. This black thing, whatever this black thing you are seeing, that is the cartilage. ఓకే, ఇప్పుడు ఈ దీంట్లో మనం ఈ మానిటర్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ కార్టిలేజ్ ఎలా ఉంది ఇప్పుడు నార్మల్గా? No, this cartilage, this is intercondylar femoral cartilage. This part. ఓకే. This part, whatever I'm measuring it, that is the intercondylar femoral cartilage. For him, it is 2.7 mm. సో ఈయనకి 2 లెగ్స్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు. సార్ జనరల్గా ఒక డౌట్ ఉంటుంది పేషెంట్స్కి, అంటే ఒక లెగ్ చేసుకున్నాక సెకండ్ లెగ్కి చేసుకోకూడదు, రెండు ఒకేసారి చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని స్మాల్ డౌట్ ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్కి అయితే రెండు ఒకేసారి చేయించుకోవచ్చా? సో చూసారు కదా, ఇప్పటి వరకు కూడా థియేటర్లోని డాక్టర్స్ అందరూ కూడా ఈ పిఆర్పి పద్ధతి ప్రొసీజర్ని కూడా స్టెప్ బై స్టెప్ చూపించారు. ఎలాగ పేషెంట్స్కి ఒక్కొక్కటి ఇంజెక్ట్ చేశారు లోపలికి, మొత్తం ప్లాస్మా అంతా కూడా తీసుకెళ్ళి మొత్తం మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ పేషెంట్కి అయితే వీళ్ళు ట్రీట్ చేశారో ఆ పేషెంట్ యొక్క అనుభవాలు కూడా మనం ఇంతవరకు మనం విన్నాము. ఆయన మాటల్లోనే చాలా తొందరగా రికవరీ వస్తుంది, బాగుంటుందని కూడా చెప్తున్నారు. సో ఇది అంటే ఇప్పటి వరకు కూడా ఈ ప్రొసీజర్ ఎపియాన్లో మీకు కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి మోకాళ్ళ నొప్పులు, నీ జాయింట్ పెయిన్స్, బాడీలో ఏ పెయిన్ ఉన్నా కూడా సర్జరీ లేకుండా వాళ్ళు ఏదైతే చెప్పారో చిన్న సూదితో బాడీలో ఏ పెయిన్ అయినా కూడా తీసేస్తామని చెప్తున్న ప్రొసీజర్కి మన కళ్ళకి క్లియర్గా వాళ్ళు చూపించారు, లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.